పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పోటీనే లేదన్నారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఇక్కడ తమకు గెలుపు కాదు, భారీ మెజారిటీనే లక్ష్యమన్నారు. ఒక్క మంచిర్యాల నియోజకవర్గంలోనే తమ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు 1,00,000 ఓట్ల మెజారిటీ టార్గెట్ గా ప్రచారం చేస్తామంటున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో సాగర్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద యాత్ర నస్పూర్ కాలనీలో కార్మిక గర్జన అని చెప్పేసి ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మాట్లాడడానికి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు ఉన్నారు. ఎవరెవరు అతిథులు వస్తున్నారు, ఎంతవరకు జన సమీకరణ చేస్తున్నారు, ప్రచారం ఎట్లా సాగుతుంది అనేది కనుక్కుందాం. సార్ నమస్తే సార్. మంచిర్యాల నియోజకవర్గంలో ఇప్పటికే దండపల్లి, లక్షడిపేట ఇవన్నీ మండలాల్లో ప్రచారం చేశారు. ప్రజల దగ్గర నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉన్నది, ఎట్లా ఉండబోతుంది ప్రచార తీరు? 1,00,000 ఓట్లు అని చెప్పిన మెజార్టీ మంచిర్యాల నియోజకవర్గంలో ఖచ్చితంగా ఆదేశం పోతే నాకు ఏ రకం సందేహం కనబడితే 1,00,000 ఓట్ల మెజార్టీ దాటుతుంది ఇక్కడ ఈసారి. ఈ రెండోది, ఈ మొత్తం ఉమ్మడి సరిపోతుంది తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల నియోజకవర్గంలో క్యాడర్ ఎంతైతే స్ట్రాంగ్ పర్ఫెక్ట్ ఉందో, గట్టి ఉందో మొత్తం ఏ నియోజకవర్గం లేదు. అంటే క్యాడర్ పాపం అంటే 10 ఏళ్ళ నుంచి వాళ్ళు నిరాటంకంగా కంటిన్యూస్ ఎన్ని రకాల ఇబ్బందులైనా ఎదుర్కొని అన్ని చేసుకుంటూ వచ్చారు. ఇవాళ గెలిచిన తర్వాత నేను వాళ్ళకి చేయాల్సిన అవసరం వచ్చింది. ఇవాళ నేను వాళ్లకు చేయాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. సార్, ఇప్పుడు పెద్దపల్లి ప్రాంతం నుంచి వంశీ నిలుస్తున్నారు. సర్వేలు కూడా మొట్టమొదటిగా రాష్ట్రంలో గెలిచే సీటు పెద్దపల్లి సీటే అని చెప్పేసి సర్వేలు కూడా చెప్తున్నాయి. ఇప్పుడు మొత్తం శ్రీధర్ బాబు నేతృత్వంలో 7 కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. రిజల్ట్ ఎట్లా ఉండబోతుంది? రిజల్ట్ గురించి ఆలోచించిన అవసరం లేదు. వంశీ పార్లమెంట్లో కూర్చుంటాను. ఈ క్వశ్చన్ మెజార్టీ కూడా నాకు తెలిసి 17 ఇదే నెంబర్ 1 ఉంటుంది. నేను నా చక్కెర నాకున్నది. ఎందుకంటే నా అప్పుడు ఎక్కడైతే తక్కువైందో ఆ 1,00,000 ఇప్పుడు 1,00,000కి నింపే చక్కెర నేను ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు అన్ని సక్సెస్ అయినాయి. దానికి తగ్గట్టు ఈ 3 నెలలు పనిచేసిన నేను 300 కోట్లు తీసుకొచ్చిన, ప్రజలకు సంబంధించిన పనులు చేసిన, అన్ని రకాల పని చేసిన. ఇంకోటి ఏంది, మంచినీళ్ళ సమస్య, సాగునీటి సమస్య, వడ్ల సమస్య తీసినాం. ఈ అన్నిటికన్నా ఎక్కువ విద్యా వ్యవస్థ, ప్రభుత్వ పాఠశాలను అనేది నిర్లక్ష్యం చేసుకుంటూ వచ్చారు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ. ఒక నియోజకవర్గంలో 32 కోట్ల చిల్లర ప్రభుత్వ పాఠశాల తీసుకొచ్చిన ఘనత ఈ ప్రజల ఆశీర్వాదంతో నాకే దక్కింది. అది రేవంత్ రెడ్డి గారి సహకారంతో 32 కోట్ల చిల్లర తీసి ఇలా ప్రభుత్వ స్కూల్ రిపేర్లు అయితే నడుస్తున్నాయని చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం స్టార్ట్ అయినట్టు దగ్గర పడితే పనులు. ఇవాళ కార్మిక గర్జన, ప్రజా ఆశీర్వాద యాత్ర సభలకు ఎవరెవరు ఇన్వైట్ చేశారో, ఎవరు వస్తారు? ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్, ఆల్ ఇండియా ఏఐసి జనరల్ సెక్రటరీ శ్రీమతి దీపాదాస్ మున్షి గారు వస్తున్నారు. ఈ పార్లమెంట్ ఇన్ఛార్జ్ రోహిత్ శర్మ గారు వస్తున్నారు, ఏఐసి సెక్రటరీ. అదేవిధంగా ఈ పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాష్ట్రంలో ఈ ఐటీ మరియు ఇండస్ట్రీస్ శాసనసభ వ్యవహారాల మంత్రి గారు శ్రీధరరావు గారు వస్తున్నారు. మిగతా ఎమ్మెల్యేలు కూడా వివేక్ గారు ఉంటారు, వినోద్ గారు ఉంటారు, రాజ్ ఠాకూర్ మాట, మిగతా వాళ్ళు 2 దొంగలు, మళ్ళీ మాట అందరు వస్తారు. ఇది కాకుండా ఆల్ ఇండియా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు కూడా వస్తారు. ఇక 2 సభలు ఒకటికొకటి పోటీ పడేటట్టు ఉంటాయి. ఎందుకంటే టైం ఎక్కువ లేదని తొందరగా చేయడం అయింది. ఎందుకంటే ఆ 3 ఒక్క దిన చేసిన, ఈ 2 చేస్తే ఏంటంటే ఆ 3 చేసిన ఇక కార్యకర్తలు స్థాయికి వెళ్ళిపోయి ఇల్లు తిరుగుతున్నాడు. ఇవి కూడా చేస్తే అయిపోద్ది. 2 కూడా నాకు తెలిసి 20,000 పైన ఉంటారు. అక్కడ 20,000 పైన ఉంటారు, ఇక్కడ 20,000 పైన ఉంటారు. చాలా ఇంత ఎక్కువ అయితే తెలియదు. ఇక్కడ మాకు ఈ మొత్తం లాస్ట్ టైం 287 బూతులలో 277 బూతుల్లో నాకు మెజార్టీ వచ్చింది. ఒక 10 బూతులలో మైనస్ వచ్చింది. ఈసారి ఆయన్ని 10 కూడా కవర్ చేసి 287 బూతులలో ప్లస్ రావాలి. ఇక్కడ మాకు ఎవరు పోవట్లేదు. మాకు దగ్గర టీఆర్ఎస్ ఉన్నాడు, బీజేపీ ఉన్నాడు. మంచిర్యాల నియోజకవర్గం అయితే బాగా దూరం ఉంటారు. బాగా అంటే 1,00,000 చెప్తే 1,00,000 దూరం ఉంటారు వాళ్ళు. మిగతా అందరూ ఉంటారు. నాకు తెలిసి 3,00,000 దాటుతుందో, ఇంకెక్కువ దాటచ్చు. నెంబర్ 1 అయితే పెద్దపల్లి వస్తుంది. ఆ వంశీ పిల్లగాడు యువకుడు, మంచోడు, చదువుకున్నవాడు, కొంత తపన ఉన్నది, కష్టపడే ఆలోచన ఉన్నది. ఏదో చేద్దామని ఒక తపనతోటి, ప్రజలకు ఒక సేవ చేద్దామని ఒక తపనతోటి రాజకీయాలకు వచ్చింది. లేకపోతే ఆయనకు అవసరం లేదు రాజకీయాలు. యువకుడు, చదువుకున్నవాడు కాబట్టి న్యాయం జరుగుతుంది, యువకులకు కూడా న్యాయం జరుగుతుంది. తప్పకుండా ఈ నియోజకవర్గానికి మా ఎమ్మెల్యేలతో పాటు ఆయన కూడా తోడు ఉంటే ప్రతి నియోజకవర్గానికి ఇక్కడికి వెళ్ళి కాకుండా ఢిల్లీకి వెళ్ళి ఏమున్నా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మా అందరి బాధ్యత తీసుకుని గెలిపించు కాదు, నెంబర్ 1 మెజార్టీ ఉంటుంది. పెద్దపల్లి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఎదురులేరు. గెలుపు కోసం కాదు,
భారీ మెజారిటీ కోసం మేము ఆలోచిస్తున్నాం. తప్పకుండా గడ్డం వంశీ గెలుపు కోసం భారీ మెజారిటీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఇందుకోసమే మండల కేంద్రాల్లో ప్రచార సభలు పెడుతున్నామని చెప్పేసి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వినోద్తో కలిసి సాగర్, V6 న్యూస్, మంచిర్యాల.